రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను పిండితో పనగంటి కూరతో మీకు పకోడీ చేసి చూపిస్తాను. చాలా బాగుంటాయి, వేసుకోండి. ఎప్పుడు శనగపిండితో ఏం తింటాం, దీంతో చేద్దాం, సరేనా? అందుకు కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం వేసానండి. అది మీ ఇష్టమైతే సోడా ఉప్పు వేసుకోండి, లేకపోతే లేదు. ఇది చెప్పాను కదా, వాము పొడి కొంచెం వేసుకుంటా, బజ్జీల్లోకి వేసేది నాకు ఇష్టం అన్నమాట. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది కూడా ఇదిగో ఉల్లిపాయ, పనగంటి కూర, అల్లం ముక్కలు చిన్న చిన్న, పచ్చిమిరపకాయ ఉన్నాయి దీంట్లో. అన్నీ వేసుకోండి, చూడండి నేనే చూపిస్తాను. ఇదిగో పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు, ఉల్లిపాయ కనిపిస్తుంది కదా, పనగంటి కూర, సరేనా? ఇవన్నీ కలుపుకొని మనం బజ్జీలు వేసేస్తాం. సూపర్గా ఉంటాయండి, ఒక్కసారి వేసుకుని చూడండి. వేసేటప్పుడు చూపిస్తానండి. ఇది కలిపేటప్పుడు అక్కర్లేదు కదా, ఎలాగో నా చేతిలో నిగుతాయి, ఇంకేం చూస్తారు. చూడండి, మనం పనగంటి కూర కంటికి చాలా మంచిది కదా, అందులో శనగపిండి కూడా వేయలేదండి. ఎవరైనా సరే తినొచ్చు కదా, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు. శనగపిండి తినలేని వాళ్ళు ఇలా వేసుకోండి. చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి వేసుకుని చూడండి. పాలకూరతో, తోటకూరతో అన్నింటిలో చేస్తాం కదా మనం. అలాగే ఈ వడల్లాగా కూడా నొక్కోవచ్చండి. నేను దాంట్లో మీకు చెప్పాను కదా, బజ్జీలకి చేసేటప్పుడు కొంచెం ధనియాలు, జీలకర్ర వేసి పడతానండి వాములో నేను. అందుకని మనం ఇలా కూడా దీంట్లో వేసేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో నిన్న మనం వేసుకోవాలనుకుంటే. దీంట్లో నేనైతే ఇది వేయలేదు, సోడా ఉప్పు వేయలేదు. మీకు ఇష్టమైతే వేసుకోండి, నేనైతే వేయను. అసలు ఎలా ఉంటాయో ఒక్కసారి చేసుకోండి. నేను చేసినవి అన్నీ ఒక్కసారి చేసుకుని చూడండి, నచ్చకపోతే వదిలేయండి. ఎంతగానో మొత్తుకుంటుంటే ఒక్కసారైనా చేసుకున్నామండి, బాగుంది, మీరు చేసిన కూరలు తిన్నామండి అని అంటే, పచ్చళ్ళు అవి నాకు ఎంత బాగుంటుంది అన్న చెప్తే సంతోషంగా ఉంటుంది కదా. ఏ మాట చెప్పారు మీరు? ఒక్కసారి నిమ్మకాయతో పచ్చళ్ళు, నిమ్మకాయతోనే అన్ని పప్పులు, తర్వాత నిమ్మకాయతోనే పులుసులు, ఇవన్నీ పెట్టండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేసుకుని కామెంట్ రూపంలో నాకు చెప్పండి ఎలా ఉన్నది. మీకు నచ్చలేదనుకోండి, చింతపండుతోనే తయారు చేస్తా, సరేనా? అలాగే అన్ని సార్లు మనం చింతపండే కదా రోజు తినే, చింతపండుతో తింటాం పచ్చళ్ళు. ఇలా కూడా చక్కగా చేసుకోండి. స్నాక్స్ పిల్లలకి స్కూల్ నుంచి రాగానే మీకు అసలు చక్కగా తినేస్తారు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వాళ్ళు తినేలాగా వేసుకోండి. ఎందుకంటే ఉప్పు, కారం మేము తినేలాగా కొంచెం ఘాటుగానే తింటామండి మేము. నేను పసుపు వేయనండి వీటిలలో. అన్నీ ఎల్లో చూపిస్తే ఎట్లా అండి? ఒకటన్నా వైట్ చూపిస్తే బాగుంటుందండి మీకు. కొంచెం చూడండి ఎలా వచ్చింది. ఎక్కువ వేగొద్దండి ఆకుకూర. ఆకు ఎక్కువ వేస్తే ఏదో వాసన వస్తున్నట్టు అనిపిస్తుంది. కొంచెం వేగాలి, ఆకుకూర ఎక్కువ వేగాలి. అందులో మనం పిండి తక్కువ వేసామండి. చూడండి, పిండి ఎక్కడైనా కనిపిస్తుందా మీకు? కనిపించట్లేదు. అందుకని మీరేమి ఇది అవ్వక్కర్లేదు. తర్వాత ఇది ఇంకా వడలాగా చేయనా బాగుంటుంది. ఇంకా చూడండి, సూపర్గా ఉంటాయి ఇవి కూడా.
ఇలా కూడా చేసి పెట్టేయచ్చు. చూడండి, ఎందుకు ఇంకొక చెయ్యి ఎందుకు అని ఇంకొక చెయ్యి అక్కర్లేదు, ఒక్క చేత్తోనే వేద్దాం కదా. మీ ఇష్టం, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ వేసుకోగలిగితే వేసుకోండి. నాకు కరివేపాకే వేస్తానండి దీంట్లో మాత్రం పనిగంటలో. ఈ రెండు కూడా కళ్ళకి మంచిది, చక్కగా చేసుకుని తినండి. నేను చెప్తున్నాను కదా, నేనున్నాను, చాలా బాగుంటుంది. బద్దకిస్తే బనానా కూడా పళ్ళేయమంట, కష్టపడితే కారు కూడా కొనుక్కోవచ్చు. అర్థమైందా పిల్లలు? బద్దకిచ్చొద్దు ఎప్పుడు కూడా. చూసావా, వీడియో తీస్తారని మా మనవడు రాగానే నాకు ఏనుగు అంత బలం వచ్చేసింది. లేచి గబగబా ఇవన్నీ తయారు చేసేసుకున్నా, తీస్తావా నాన్న అని. అలా బద్దకిచ్చొద్దు. అయితే నేను కారు కొంటానన్నమాట నా సొంతంగా. అంటే రెండు రకాల పనులు అయిపోతాయి కదా, చూపిస్తాను. చూడండి ఎలా ఉన్నాయి, బాగున్నాయా వడలు? ఇదే వడలు, ఇవే బజ్జీలు, ఇవే మనకి పకోడీ. ఇదే పిండితో, బీ పిండితో కూడా ఒకసారి బజ్జీలు వేసి చూపిస్తాం మీకు, సరేనా? కంగారు పడమాకండి, వేస్తారు. సూపర్గా ఉంటాయి. ఒకసారి చేసుకోండి, పిల్లలకు పెట్టండి, పెద్దవాళ్ళకి పెట్టండి, మీరు కూడా తినండి, చేసేవాళ్ళు ఎవరైతే వాళ్ళు. సరేనా? చూసారా నా చేతులు వణుకుతాయండి. ప్రతి వీడియోలో చెప్తున్నా కదా నా చేతులు వణుకుతాయని. దీనికి ఏదైనా ముందుగానే పెట్టండి. ఇక వడలు అయిపోయినాయి, మళ్ళీ పకోడీ వేస్తానండి, ఈజీగా ఉంటుంది. ఎందుకు వచ్చింది వడ? వడలు అయితే రెండే పెట్టావా మమ్మీ అంటారు. ఇట్లా పకోడీ అనుకోండి చాలా వస్తున్నట్టు అనిపిస్తుంది వడకి. కరెక్ట్గా రాడుతుందండి పకోడీ. ఇంకొకటండి, మాకు పార్లర్ ఉంది, మాకు తెలిసిన వాళ్ళది. మా అమ్మాయి కూడా పార్లర్లోనే పనిచేస్తుంది, ఇంకా అక్క కూతురు. వీళ్ళని కాంటాక్ట్ అయితే సరిపోద్ది. ఒకవేళ మీకు కావాలంటే ఐబ్రో కాడ నుంచి పెళ్లి కూతురు వరకు కూడా ఇంటికి వచ్చి చేయమన్నా, ఎక్కడ మీకు ఫంక్షన్ ఉంది, ఎక్కడ రావాలి, ఇక్కడ రావాలంటే కూడా వస్తారు వాళ్ళు, వచ్చి చేసేస్తారండి. చూడండి, మీకు ఎవరికన్నా కావాలంటే నేను దీంట్లో నెంబర్ ఇస్తాను మీకు. చాలా బాగుంటాయండి. ఈ టైంలో మనం టీ టైంలో ఇలాంటివి చేసి పిల్లలు రాగానే కూడా ఇలాంటివి పెట్టారనుకోండి, 2-3 చేసి ఇచ్చేస్తే తినేస్తారు వాళ్ళు. పేపర్లోనో ప్లేట్లోనో పెట్టేసి ఇచ్చేస్తే. అది ఆయిల్ కూడా పీల్చదండి, ఇది కదా బీప్ పిండి కదా, ఆయిల్ పీల్చదు. ముఖ్యంగా మనం ఇది వేస్తే ఆయిల్ పీలుస్తుంది. ఏది మన సోడా ఉప్పు వేస్తే, సోడా ఉప్పు ఎట్టి పరిస్థితుల్లో ఏమాకండి. మీకు రావాలా, కొంచెం మెత్తగా రావాలా, బాగుండాలా అని అనుకుంటే కొంచెం వాటరు ఈ విధంగా కలుపుకోండి. పిండి ఈ రకంగా కలుపుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకి ఈ సోడా ఉప్పుతో పని లేదు. చూసారా, ఇలా ఉండాలి, ఏదో మనం గార్లి పిండిలాగా.
సరే అండి, ప్లేటింగ్ పెట్టి చూపిస్తా మీకు. చూడండి ఎలా వచ్చిందో. ఇది పకోడీ వేసాను, ఇది ఏమో వడల్లాగా వేసుకున్నాను. దీంట్లో కాడలు కూడా తీయలేదండి. నీట్గా చేసుకుని కడుక్కొని 5-6 సార్లు మీకు చక్కగా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలన్నమాట, సన్నగా కట్ చేసుకుని చేసుకోవాలి మనం. సరేనా? చాలా బాగుందండి. ఖచ్చితంగా చేసుకోండి, తినండి. తిని రుచి చూడండి, చెప్పండి. రుచి వేదికకి చెప్పాలి కదా, ఇలా చేస్తున్నావు చాలా బాగున్నాయి లేదా బాగోలేదు అని చెప్పాలి కదా. చెప్పండి మీరు ఖచ్చితంగా కామెంట్లో, సరేనా? ఇది లాస్ట్కి మీరు నాకు ఏమి ఇస్తారో తెలుసు కదా మీకు. బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, ప్లీజ్ బెల్ కూడా ఒకటి తిని చూడాలి. కరకరలాడుతుంది. శబ్దం వచ్చింది కదా.